హాయ్ గైస్, ఈ ఆర్టీసీ బస్సును చూడండి. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా. అసలు ఎంత ర్యాష్గా తోలుతున్నాడు అంటే అంత ర్యాష్గా తోలుతున్నాడు డ్రైవరు. హార్న్ కొడుతూనే ఉన్నాడు, కార్లను పక్కనే వేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ వీళ్ళు ఎవడైతే ఫిట్టా ఎవడ అన్ఫిట్టా అనేది తెలుసుకోలేకపోతున్నారు. దీనమ్మ అనకూడదు కానీ వాడు టార్చర్ పెట్టాడు. దాకలా ఆ బస్ నెంబర్ చూశారు కదా, ఆ సర్వీస్ మచిలీపట్నం నుంచి విజయవాడ వస్తుంది. మార్నింగ్ 8:30 to 9 మధ్యలో ఇప్పుడు టైము. గోశాల సెంటర్లో ఉన్నాం మేము. అల్ట్రా డీలక్స్ అది బస్సు. ఇవాళ డేట్ వచ్చేసి అక్టోబర్ 30, 2025. యాక్చువల్గా నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి కారణం కూడా ఒక 1 వీక్ కూడా అయ్యిందో లేదో కర్నూలు ఇన్సిడెంట్ జరిగి. అక్కడ ప్రైవేట్ బస్ యాజమాన్యం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ప్రైవేట్ బస్సు వాళ్ళదే అనేసే కదా మనం అక్కడ రూల్స్ తీసుకోవాలి సరిగ్గా అనేసి. ఇక్కడ నేను గవర్నమెంట్ని ఏం అనట్లేదు. ఇక్కడ ఒక జాబ్ చేస్తాం, ఒక మేనేజర్ ఉంటాడు. ఒక మేనేజర్ కింద 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఎవడు తప్పు చేసినా మేనేజర్దే తప్పు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేనేజర్ ఎప్పుడు కరెక్టే చేయాలనుకుంటాడు. ఎందుకంటే మేనేజర్ పైన ఈడొక్కడు తప్పు చేసినా మేనేజర్ పైన ఉన్నోడు ఎక్కేస్తాడు కదా మేనేజర్ మీద. ఎగ్జాంపుల్ ఇదే అంతే. మన గవర్నమెంట్ని అనేస్తే మనం ఆలోచించుకోవాలి. కానీ ఇది అసలు ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు ఒక పర్సనల్ కార్ అనుకో, ఏదో ఎమర్జెన్సీలో వెళ్తుంది అనుకుంటారు, సరే అని చెప్పేసి ఒక అర్థం చేసుకుంటారు జనం. లేదు, ఒక ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు, అంబులెన్స్ కానీ ఆటో కానీ ఏదైనా కానీ కొంచెం అంత ఇదిగా వెళ్తుంటే, నువ్వు వెళ్తుంది ఒక గవర్నమెంట్ బస్సు వెనకాతల నుంచి వస్తుంది, దానికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వెళ్తున్నా ఇప్పుడు నేను నా కార్ వేసుకుని నేను వెళ్తున్నా, నా ముందేమో ఒక ఫార్చునర్ వెళ్తుంది, దానికి ముందేమో ఇంకా కార్స్ ఉన్నాయి, వెనక అసలు ఆటోస్ ఉన్నాయి, స్కూల్ బస్సు ఉంది. అసలు స్కూల్ బస్సు నలంద స్కూల్ అది. ఆ స్కూల్ బస్సును అయితే టార్చర్ చూపించాడు 3 కిలోమీటర్లు. నాకు తెలిసినంత వరకు దాని ఎండింగ్లోనే నేను రికార్డ్ చేసి ఉంటాను. 3 కిలోమీటర్ల పైనే టార్చర్ అంటే ఏంటో చూపించాడు. మామూలు టార్చర్ చూపించలేదు. అది కరెక్ట్ లొకేషన్ మీకు అర్థం అవ్వాలంటే బందర్ నుంచి విజయవాడ వస్తుంది దారిలో గంగూర్ ఏరియా, టోల్గేట్ దాటిన తర్వాత గంగూర్ ఏరియా, గోశాల గంగూర్ ఏరియా మధ్యలో జరిగింది ఇది. నేనైతే చూస్తుంది అసలు పమ్మని హార్న్ కొడుతుంది. ఇంకా హార్న్ చూసేసరికి టిప్పర్ లారీ అనుకున్నాను నేను. సడన్గా సైడ్ మిర్రర్లో నుంచి వచ్చేస్తున్నాడు. అసలు నేనే రోడ్ డివైడర్ పక్క నుంచి వెళ్తున్నాను, నాకు వెళ్ళే ఛాన్స్ అనేది ఇవ్వలేదు. ఆ మనిషి. అసలు అంత ర్యాష్ డ్రైవింగ్ ఒక ఏపీఎస్ ఆర్టీసీ అంటే ఒక ఆర్టీసీ డ్రైవర్కి, నువ్వు ఈజ్ అ గవర్నమెంట్ డ్రైవర్ అయి ఉండొచ్చు, లేదా అక్కడ ప్రైవేట్గా వెహికల్స్ పెట్టుకుంటున్నారు దానికి సంబంధించిన డ్రైవర్ అయి ఉండొచ్చు, అది తర్వాత విషయం. కానీ నువ్వు ఒక ఆర్టీసీ అనే ఒక ట్యాగ్ లైన్ వేసుకొని నువ్వు బస్సు అనేది నడుపుతున్నావు, రోడ్డు మీదకి వస్తున్నావు, అప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు చేసే తప్పు వల్ల మొత్తం ప్రభుత్వాన్ని ఎత్తేస్తారు. అది చూసుకోండి. అది నాట్ ఏ చిన్న బాధ్యత. మిమ్మల్ని నమ్ముకొని ఆల్మోస్ట్ ఒక 40-50 మంది ప్యాసింజర్స్ మీకు ఆ కార్లో ఉంటారు. అట్లాంటిది మీకు నచ్చినట్టు డ్రైవింగ్ చేసేసి మీకు నచ్చినట్టు మీరు ఉంటానంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? బయట ఉన్న ఇప్పుడు కంగారు, ఇప్పుడు నేనంటే కుర్రోడిని కాబట్టి ఓకే. అదే బయట ఏదో కుర్రోడు ఉంటాడు, కొంచెం పెద్ద ఆయన ఉంటారు, నువ్వు కొట్టిన హారన్కి ఏమాత్రం బెదిరిపోయిన అటు ఇటు తిప్పితే ఏంటి పరిస్థితి? నొక్కేసావు నువ్వు. కరెక్ట్గా మాట్లాడితే నన్ను డివైడర్ కేసు నొక్కేసింది కార్ని, అంత దగ్గరికి వచ్చాడు. అది